అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం తంబాలపల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం తంబాలపల్లిలోని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ వెళ్లారు. వారి తంబాలపల్లి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు రాజారెడ్డి, రఘు, సురేష్, సర్దికోటి, హరినాథ్ ఆహ్వానం మేరకు మదనపల్లి జనసేన సంయుక్త రాష్ట్ర కార్యదర్శి మైఫోర్స్ మహేష్ వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేసి హాజరీ భారీ స్థాయిలో కేక్ కటింగ్ చేసి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా తంబలపల్లిలో జనసేన క్యాడర్ ని మెరుగుపరచాలని కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని, వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Visual. నర్సింలో వచ్చేసినాను. నా ఫోన్ కూడా ఎత్తుకొచ్చు. నా ఫోన్ కూడా ఉంటుంది. విద్య ఫోటో కొద్దిగా అట్లా సైడ్ రండి. కొద్దిగా సురి కొద్దిగా అండి. అట్లా కావాలి కదా. ఇంకొంచెం అట్లా సురి నువ్వు కొంచెం వెనక్కి.
వర్షం సైడ్ లోకేష్ వీడియోస్ లేకుండా కొంచెం పైకి అట్లా పట్టుకోండి సార్. గంగా ఇట్లా అతను అక్కడ వదులు ఉంటే నువ్వు బాపక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత, భారతదేశం మెచ్చిన నేత మోదీ మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి జన్మదిన సందర్భంగా ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తంబాలపల్లిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్లు, అన్నదానాలు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రోగ్రాం అన్నీ కూడా తంబాలపల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత అభిమానం ఉంది అనేది చూపిస్తోంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరిస్తే అది మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ బలపరుచుకున్నట్టు అవుతుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు, ఆయనకి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఆస్తిగా ఒక మహోన్నత నేతగా ఎదగాలని ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నువ్వు కొంచెం వాళ్ళని అతన్ని వదులు, అదే ఫ్రేమ్లో లేడు. ఇక్కడికి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి జనసైనికులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ
మన యొక్క మైపోర్స్ మహేష్ అన్న గారు మనకి పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి అందరికీ కూడాను భోజన సౌకర్యం కానీ, కేక్ కటింగ్లు కానీ, హాస్పిటల్లో వాళ్ళకి రోగులకి పండ్లు ఇవ్వడం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మనము మైపోర్స్ మహేష్ అన్న తరపున. మనకి అధర్మం నశించినప్పుడు ఆ అధర్మాన్ని నశింపజేసే కోసం ఏదో ఒక రోజు యాదవ రూపంగా నేను పుడతాను అని శ్రీకృష్ణ భగవానుడు అబద్ధం చెప్పిన విధంగా, అదే విధంగానే అధర్మం నశిస్తున్న కాలంలో ధర్మాన్ని పాటించడం కోసం మనకి పుట్టినటువంటి మహాత్ముడు మన పవన్ కళ్యాణ్ గారు. బాగా గుర్తు చేసుకోండి, వేరే ఉద్దేశం ఏమీ లేదు, బాగా అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతం ఏమంటే 7 సిద్ధాంతాలతో ఫస్ట్ వచ్చినారు. దానికి దైవాన్ని చేరుకోవాలంటే 7 కొండలు పెట్టారు మనకి. అదే విధంగానే దైవాన్ని చేరుకుంటే 7 సప్త సముద్రాలు దాటాలని చెప్పినారు. అదే విధంగానే ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసము 7 సిద్ధాంతాలనే తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఎన్నో విధాలుగా మనకి దైవంగా నిలబడినారు ఈ పొద్దు మన పవన్ కళ్యాణ్ గారు. అందుకోసము మనమందరం కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీని, ఆయన యొక్క సిద్ధాంతాలని నిలబెట్టడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడల్లా. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడం లేదు, ప్రధానమంత్రిగా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఈ పొద్దు సీఎం కాదు, ప్రధానమంత్రిని చూస్తున్నా నేను. ఆయన లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనోభావం కావచ్చు, ఆయన యొక్క సిద్ధాంతాలు కావచ్చు, ఆయన నడిచేటువంటి విధానం కావచ్చు, ఎంత ధైర్యము, సాహసము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళ యొక్క నాయకుడికి, ఆ యొక్క ప్రధానమంత్రికి, ఆ యొక్క దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలనో ఆ విధానాన్ని స్పష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన యొక్క అందరికీ అదృష్టము. దాన్ని భావించుకుంటూ మనమందరం కూడా ఈ పార్టీని, జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ అందరూ పోవాలని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. ఈ యొక్క తంబాలపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క ప్రోగ్రాంకి అందరూ కూడాను సహకారం చేసుకొని, ఈ యొక్క అన్నదానం కూడా కార్యక్రమానికి కూడా అందరూ సహకారం చేసుకొని దాన్ని విజయవంతం చేయాలని ఆకాశించినటువంటి ప్రతి ఒక్క జనసైనికునికి కూడాను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరికీ కూడాను ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. జై హింద్, జై హింద్. అలాగే ఈ కార్యక్రమం తంబాలపల్లిలో మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం భుజస్కంధాలపైన వేసుకొని ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడించడంతో 2015 నుంచి హెల్త్ క్యాంపులు కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జన్మదినాలు కావచ్చు, జెండా ఆవిష్కరణలు కావచ్చు, కార్యక్రమాలన్నీ ముందుండి నడిపిస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్న మా రాజారెడ్డికి కానీ, అలాగే మా సురేష్, మా రఘు, వాళ్ళ మిగతా బృందం మొత్తానికి, మురళీకృష్ణ, శుభానికి, అరవింద్, కార్తిక్, ఈ టీం మొత్తానికి పేర్లు కొన్ని గుర్తులేకపోయినా ఈ టీం మొత్తానికి ఇన్నేళ్ళు, దశాబ్దం నాతో పాటు నిలబడి జనసేన పార్టీ కోసం తంబాలపల్లి నియోజకవర్గం తంబాలపల్లి మండలంలో నేను చేసిన కృషి ఖచ్చితంగా త్వరలో అందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ అభివృద్ధి జనసేన పార్టీ నాయకులకు లేదా జనసేన పార్టీ కార్యకర్తలకు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలం చేకూరుతుంది. తద్వారా భారతదేశానికి కూడా బలం చేకూరుతుంది. ఒకసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచింది 21 ఎంపీ సీట్స్, 2 ఎంపీ సీట్లు 100% సైక్రేట్ అయినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానే కాదు, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందంటే కూడా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహం, పవన్ కళ్యాణ్ గారి వల్లే అది సాధ్యమైందని సాక్షాత్తు మోదీ గారే పార్లమెంట్లో చెప్పిన ఘనత. అలాంటి వ్యక్తి నాయకత్వంలో మనం అందరూ పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జనసేన పార్టీ అభివృద్ధి మన పరమావధిగా పెట్టుకొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం మనం పాటుపడాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ జై జనసేన, జై హింద్.